వైసీపీ నేతల తీరు చూస్తుంటే ఆ పవిత్రతను దెబ్బతీయాలనే ప్రయత్నం రోజు చేస్తున్నారు. బాధేస్తోంది. తిరుమలను రాజకీయ వేదికగా మార్చాలనుకుంటున్నారు. రాజకీయ పబ్బం గడుపుకునేదానికి తాడేపారి కానుకల నుంచి గోల్డ్ వరకు అన్నీ దోచుకున్నారు. కోట్లు సంపాదించారు. ఈరోజు మీరు ఓడిపోయిన తర్వాత 365 రోజులు స్వామివారిని అడ్డం పెట్టుకొని ఉన్మాదుల్లాగా ప్రవర్తిస్తున్నారు. రోజు ప్రెస్ మీటు, రోజు ఒక కార్యక్రమం, అలజడి సృష్టిస్తున్నారు. శాంతి భద్రతలను లేకుండా చేస్తున్నారు. తిరుమల ఎంత పవిత్రమో తిరుపతి కూడా అంతే పవిత్రం. మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అక్కడున్న భక్తులకు కానీ వాళ్ళే ఏదైతే కల్తీ చేసేసి అబాండాలు వేసేస్తారు, సెటిల్మెంట్లు వాళ్ళే చేస్తారు. అక్కడెక్కడో ఎప్పుడో శనేశ్వర స్వామి విగ్రహం ఎప్పుడో పాతకాలంలో అది విగ్రహం చెక్కేటప్పుడే ఉన్నదాన్ని తీసుకుని వచ్చి అలజడి సృష్టించారు. అలిపిరికాడ అలజడి, తిరుమలలో అలజడి, తిరుపతిలో అలజడి. అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఉగ్రవాదుల్లాగా, తీవ్రవాదుల్లాగా స్వామివారి పవిత్రతను దెబ్బతీయాలని జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో జరుగుతున్నది అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. వాస్తవం ఇది ఉన్మాదులో దాడిగానే అభివర్ణించాలి. ఇది తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న స్క్రిప్ట్. స్వామివారి పవిత్రతను దెబ్బతీయాలి, భక్తుల మనోభావాలు దెబ్బతీయాలి, తిరుమలకు భక్తులే రాకూడదన్నట్టు వాళ్ళ తీరు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళు చేస్తున్న ప్రవర్తనలు కానీ, వాళ్ళు ఆచరిస్తున్న విధానాలు కానీ ఇది దాడే. తిరుమలపై జరుగుతున్న దాడి, భక్తులపై జరుగుతున్న దాడి. నిన్నటికి నిన్న బిఆర్ నాయుడు గారు, అంతకుముందు ఆయన ఫేక్ వీడియోస్ రిలీజ్ చేశారు, మార్ఫింగ్ చేశారు. అక్కడ ఏమీ లేదు, దాన్ని కూడా సక్రంగా చేయాల. ఆ మార్ఫింగ్ కూడా తప్పుడు తడకలు. అది జరిగిన తర్వాత ఆడ ఏమీ లేదని తెలిసినా కూడా నిన్న కుటుంబ సమేతంగా ఒంటిమిట్టకు అక్కడికి వెళ్ళి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాలని బిఆర్ నాయుడు గారు వెళ్తుంటే కుటుంబ సమేతంగా టిఫిన్కి హోటల్లో ఆగితే అక్కడ ఒక 40-50 మంది రౌడీ మొక్కలు తాగేసి తెల్లారేకుందికి నా గంజాయి తీసుకొని తాగేసి ఉన్మాదుల్లాగా రాళ్ళు కర్రలు తీసుకొని వచ్చి దాడి చేయాలనే ప్రయత్నం చేశారు. అక్కడ పోలీసులు కానీ లేకపోయింటే బిఆర్ నాయుడు గారిని వాళ్ళు హత్య చేసినా ఆశ్చర్యపోయే పరిస్థితి లేదు. ఏం చేయడానికైనా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. తిరుపతిలో అలజడి సృష్టించాలి, తిరుమలలో అలజడి సృష్టించాలి, పవిత్రతను దెబ్బతీయాలి. ఇది బిఆర్ నాయుడు గారు కుటుంబ సభ్యులు ఆడున్నారు. ఆ మహాతల్లి కూడా ఆ కారులోనే ఉంది, వాళ్ళ సతీమణి. ఏంటిది? ఒక కుటుంబంతో ఉన్న టీటీడీ చైర్మన్ని మీరు ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? కరుణాకర్ రెడ్డి గారు, మేము అడుగుతున్నాం, మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన అకృత్యాలు, అది మీ నాయకుడు కానీ మేము నిజంగా అడ్డుకోవాలని ఉంటే మీరు ఇంట్లో నుంచి బయట వచ్చేవాళ్ళ? మేము ఎప్పుడూ సంస్కారహీనంగా ప్రవర్తించలా. మీరు సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారు తిరుపతిలో. ఏంటి బిఆర్ నాయుడు గారి మీద దాడి చేయడం అంటే ఏంటి అర్థం? రాజకీయాల్లో విమర్శలు ఓకే, మీరు దాడి చేయడం అంటే ఏంటి? దాడి చేయడం అంటే ఏంటని మేము అడుగుతున్నాం. నిన్న హత్యా ప్రయత్నం జరిగింది వాస్తవా కాదా? ఏం పని అది? ఆయన హోటల్లో కుటుంబ సమేతంగా టిఫిన్కి వస్తే మీ రౌడీ ముక్కలు పంపించింది వాస్తవా కాదా? గతంలో మీరు కూడా ఈరోజు తిరుపతిలో ఉన్నారు, మీ నాయకులు చాలామంది వస్తున్నారు. మేము కానీ మీరు ప్రవర్తించడు కానీ మేము ప్రవర్తిస్తాం. ఈరోజు మేము అధికారంలో ఉన్నాం. ఒక్కరన్నా తిరుపతి రాగలుగుతారా? తిరుపతిలో ఉండగలుగుతారా? కానీ మా నాయకుడు అలా నేర్పించలా. సంస్కారం, గౌరవించడం, కుటుంబంతో ఉన్నప్పుడు గౌరవించడం ఏంటిది? మీరే అలజడి సృష్టించి, మీరే దాడి చేసి, మీరే హత్యాయత్నానికి ప్రయత్నం చేస్తే చట్ట ప్రకారం పోలీసులు వాళ్ళని
అదుపులో తీసుకుంటే దాని మీద ఈరోజు జిల్లా మొత్తం ఉన్న వైసీపీ నాయకులను పోగు చేసి 500 రూపాయలు మనిషికి ఇచ్చి జనాలు మొబిలైజ్ చేస్తారా? అది కూడా ఉదయం 8 గంటలకే మొత్తం బస్టాండ్ సమీపంలో అక్కడ అల్లరి మూకలందరినీ చేరేసి ధర్నాకు పిలుపునిస్తారా? మీరు ఒక్కసారి చూస్తే వాళ్ళు చేసిన ధర్నాను ఒకసారి చూడండి. బాధేస్తుంది, నిజంగా బాధేస్తుంది. అక్కడ అంబులెన్స్ ఉంది. వీళ్ళకి ఏం పని అండి? ఈరోజు ఉదయం 7:30-8 గంటల కాడ అంబులెన్స్ 108. గతంలో తెలుగుదేశం పార్టీ 2014-19లో సమర్థవంతంగా అమలు చేసిన తర్వాత, వైసీపీ వచ్చిన తర్వాత ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. ఎన్ని వేల ప్రాణాలు పోగొట్టారు మీరు అంబులెన్సులు సకాలంలో రాక. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గోల్డెన్ పీరియడ్లో సకాలంలో అంబులెన్సులు 108 రావడం, పేషెంట్స్ని వాళ్ళకి కావాల్సిన విధంగా అక్కడే మినీ హాస్పిటల్స్ లాగా అంబులెన్స్లో ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసి అక్కడ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించి ప్రాణాలు కాపాడుతూ ఈరోజు వితిన్ సెకండ్స్లో అంబులెన్స్లు వస్తున్నాయి. అంబులెన్స్లు రావడమే కాదు, ప్రాణాలు కాపాడుతున్నాయి. గత 5 ఏళ్ళలో ఫోన్ చేస్తే వచ్చిన పరిస్థితి లేదు. సంస్కరణలు తీసుకొని వచ్చాం. ఈరోజు ప్రాణాలను ఈరోజు మేము ఫోన్ చేసి అంబులెన్స్ వస్తుంది, మా ప్రాణాలు కాపాడుతుంది అనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంటే, ఈరోజు ఒకసారి చూడండి అక్కడ అంబులెన్స్ వీళ్ళు రోడ్డుకి ఎక్కి అల్లర్లు చేస్తుంటే అంబులెన్స్ అక్కడ ఆగిపోయింది. ఆ ప్రాణానికి ఖరీదు కట్టగలుగుతామా? ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు బాధ్యత వహిస్తారు? ఈరోజు రోడ్డు ఎక్కారు నిర్దాక్షిణ్యంగా, దారుణం, బాధాకరం. అంబులెన్స్ని ఆపేసి వీళ్ళు ధర్నా చేస్తున్నారు. ఎంత ట్రాఫిక్ జామ్ అయింది, బాధేస్తుంది. మీ ప్రభుత్వ హయాంలో ఫోన్ చేస్తే అంబులెన్స్లు వచ్చేది కాదు, నడి రోడ్డు మీదే ప్రాణాలు పోయేటివి. ఈరోజు ఫోన్ చేస్తే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంబులెన్స్ రావడంతో పాటు అక్కడే వైద్యం అందించే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉంటే, ఈరోజు మీరు చేస్తున్న అరాచకాలు, ఉన్మాదాలు, దీనికి ఎవరు సమాధానం చెప్తారు?